పశ్చిమ బెంగాల్ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ లో భాగంగా 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును తేల్చుకోనున్నారు. బెంగాల్లో మొత్తం 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 3,67,171 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,99,496 మంది పురుష ఓటర్లుండగా 1,75,77,210 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక 465 మంది ట్రాన్స్జెండర్లు ఓటైనున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా తొలి దశలో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఈ నెల 29న రెండో విడతలో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తమిళనాడులో మొత్తం 5,73,00,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,93,00,000 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 7,728 ట్రాన్స్జెండర్లు ఓట్లు వేయనున్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 249 మోడల్ బూతులు, 325 మహిళలు నిర్వహించే బూతులు, 71 దివ్యాంగులు నిర్వహించే బూతులు ఉన్నాయి. మొత్తం 3,60,068 మంది పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో పాల్గొన్నారు. అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ శాతం అధికంగా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అయితే మరోసారి కూడా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అటు తమిళనాడులోనూ ఈసారి ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తమిళనాడులో ఎన్నికలు ఈసారి టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. మరి తొలిసారి బరిలోకి దిగుతోన్న విజయ్ను విజయం వరిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 9న జరిగిన అసోం, కేరళం, పుదుచ్చేరితో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.